హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈరోజు అయితే మా పాపకి న్యూ ఇయర్ ఫోటోషూట్ అయితే చేయబోతున్నాం. అది కూడా క్యాటర్ పిల్లర్ థీమ్తో అనమాట. ఇక లేట్ చేయడం ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా న్యూ ఇయర్ అని రాయడానికి రైస్ని తీసుకున్నాను అనమాట. ఈ రైస్తో హ్యాపీ న్యూ ఇయర్ అని ఇలా రాశాను. తర్వాత ఇప్పుడు క్యాటర్ పిల్లర్ని చేయడానికి 4 ప్లేట్స్ తీసుకున్నాను. ఆ ప్లేట్స్ని డిఫరెంట్ కలర్ ఆఫ్ చున్నీస్తో ఇలా కవర్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మా పాపవి సాక్సెస్ తీసుకున్నాను. వాటిని ఈ విధంగా క్యాటర్ పిల్లర్ లెగ్స్ లాగా పెడుతున్నాను అనమాట. ఆ తర్వాత ఇవి వచ్చేసి క్రాఫ్ట్ పేపర్స్ అన్నమాట. ఆ పేపర్స్ని ఈ ప్లేట్స్ మీద 2024 అని కట్ చేసి పెడుతున్నాను. ఈ 2024ని హైలైట్ చేయడానికి బ్యాక్ సైడ్ ఒక డార్క్ కలర్ పేపర్ని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టానన్నమాట. ఆ తర్వాత ఇలా ఇంకో కలర్ పేపర్ని ఫోల్డ్ చేసి క్యాటర్ పిల్లర్కి ఒక టేల్ లాగా పెట్టేశాను. ఇప్పుడు న్యూ ఇయర్ అంటేనే కేక్ ఉండాలి కదా, అందుకే అదే క్రాఫ్ట్ పేపర్స్తో ఒక కేక్ని కూడా ఇలా అరేంజ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇవి వచ్చేసి క్రాఫ్ట్ పైప్ క్లీనర్స్ అనమాట. వీటిని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. వీటిని ఎలా టర్న్ చేస్తే అలా టర్న్ అవుతాయి. వీటిని ఇలా రౌండ్ చేసి కేక్ మీద డెకరేట్ చేస్తున్నాను. ఆ తర్వాత మిగిలిన వాటిని ఒక మంచి లుక్ కోసం న్యూ ఇయర్ మధ్యలో అక్కడక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఒక చిన్న బ్లాంకెట్ని తీసుకొని ఈ బ్లాంకెట్ని ఇలా రోల్ చేసి రౌండ్గా పెడుతున్నాను. ఇది క్యాటర్ పిల్లర్ హెడ్ లాగా అనుకోండి. ఇందులోనే మా బేబీని పడుకోబెడతాను. ఆ తర్వాత ఇంకొక చున్నీ తీసుకొని ఇలా హ్యాపీ న్యూ ఇయర్ పైన వేసేసాను. ఇదొక చెట్టు కొమ్మలాగా అన్నమాట. ఆ తర్వాత నా దగ్గర ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ స్ట్రింగ్స్ ఉన్నాయి. వాటిని ఈ కొమ్మ దగ్గర నుండి ఇలా క్రిందికి వేసేసాను. తర్వాత ఇప్పుడు ఒక ఆరెంజ్ని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేస్తున్నాను, కొంచెం న్యాచురల్ లుక్ తీసుకురావడానికి. సో ఫైనల్గా దీన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసేసాను. అంతా రెడీ అయిపోయింది. ఓవరాల్గా లుక్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు మా పాపను తీసుకొచ్చి ఫోటోషూట్ స్టార్ట్ చేయడమే. అంతా కరెక్ట్గానే ఉంది, ఏదో తక్కువైంది అనిపించింది. అదే క్యాటర్ పిల్లర్కి కొమ్ములు. ఇది వచ్చేసి మా పాప ఏంజల్ డ్రెస్ సెట్కి వచ్చిందనమాట. దాన్ని కూడా పెట్టేశాను. భలే ఉంది కదండి, రియల్ క్యాటర్ పిల్లర్ లెక్క. అలాగే ఈ రైట్ సైడ్ కొంచెం ఎంటీగా కనపడుతున్నట్టు అనిపించింది. దాన్ని కూడా ఇంకొన్ని మనీ ప్లాంట్ స్ట్రింగ్స్తో అంతా మెస్సీ చేసేసానమాట. అంటే మెస్సీగా ఉన్న చోటే కదండి ఇలాంటి ఇన్సెట్స్ ఉంటాయి, అందుకని. ఇప్పుడు వచ్చేసి క్యాటర్ పిల్లర్ ఏదో ఒకటి తింటుంటే బాగుంటుంది కదా, కొంచెం న్యాచురల్గా అనిపించడానికి అనేసి ఈ ఆరెంజ్ పీల్ని మా పాపకి ఇచ్చానమాట. తనేమో దాన్ని నిజంగానే నోట్లో పెట్టుకుంటుంది.
ఫైనల్గా నాకైతే ఈ థీమ్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా పాపకి చాలా పిక్స్ తీశాను, వాటిలో కొన్ని ఇక్కడ యాడ్ చేస్తాను, అవి కూడా ఎలా ఉన్నాయో చూసేయండి. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ థీమ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా క్యూట్ క్యాటర్ పిల్లర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.